శాంక్షన్ చేసి జీవోలు ఇష్యూ చేసిన తర్వాత ఇక్కడికి వచ్చి భూమి పూజ కార్యక్రమం చేస్తూ ఉన్నాం. దాదాపు 30 కోట్ల రూపాయలతో ఈరోజు ఇక్కడ రైతాంగ సోదరులకి ప్రజలకి ఎటువంటి ఇబ్బంది లేకుండా కరెంటుని ఇవ్వాలనేటువంటి క్వాలిటీ పవర్ని ఇవ్వాలనే ఆలోచనతో చేసినటువంటి కార్యక్రమం. దానితో పాటు అమృత్ పేరు మీద అట్లాగే టీయూఎఫ్ఐడిసి పేరు మీద మొత్తంగా కలిపితే ఈ ఒక్కరోజే 85 కోట్ల రూపాయలు పెద్దపల్లి శాసనసభ నియోజకవర్గంలో శాంక్షన్ చేసి భూమి పూజ కార్యక్రమం చేసుకుంటున్నాం. భవిష్యత్తులో వాడు అడుగుతూ ఉన్నారు పత్తిపాక రిజర్వాయర్ కావాలని. నేను చెప్తా ఉన్నాను, ఈ పెద్దపల్లి జిల్లాకు సంబంధించి ఆనాడు పాదయాత్ర సందర్భంలో శ్రీధర్ బాబు గారు కూడా ఇక్కడ ఉండి ఈ ప్రాంత ప్రజలకి హామీ ఇచ్చి మా ప్రభుత్వం రాగానే ఈ ప్రాంత ప్రజలు కోరుకుంటున్నటువంటి విద్యుత్ శక్తికి సంబంధించిన ప్రాజెక్టులు ఇక్కడ మొదలు పెడతామని వారు పాదయాత్ర సందర్భంగా అందరూ నాయకత్వంలో శ్రీధర్ బాబు గారు ప్రకటించారు. మన ప్రభుత్వం రాగానే ఈ ప్రాంత ప్రజల భావోద్రేకంతో ముడిపడి ఉన్నటువంటి ఆ ప్రాజెక్టుకి సంబంధించి మూసివేసి ఉంటే దాదాపు ఈ జిల్లాలో 10,000 కోట్ల రూపాయలతో ఈ ప్రాజెక్ట్ని శాంక్షన్ చేసి ఈరోజు ముందుకు పోతా ఉన్నాం. కేవలం ఒక సంవత్సరం కాలంలోనే, సంవత్సరం కూడా పూర్తి కాలేదు, 7-8 నెలలు మాత్రమే అవుతుంది. ఈ 7-8 నెలల్లో 4 నెలలు ఎన్నికలకే పోయింది మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్. అటువంటి పరిస్థితుల్లో కూడా ఈరోజు 10 నుంచి 11,000 కోట్ల రూపాయల్ని ఈ పెద్దపల్లి జిల్లాలో ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రజల కోసం శాంక్షన్ చేసి ముందుకు పోతా ఉందంటే ఈ ప్రభుత్వం ప్రజాప్రభుత్వం అని చెప్పడానికి నాకు ఎటువంటి సందేహం లేదు. మిత్రులారా, ఆలోచన చేయండి. ఇక్కడ పెద్ద ఎత్తున సోదరీమణులు ఉన్నారు, మహిళలు. మేము ఆనాడు ఎన్నికల కంటే ముందు మాటిచ్చాం, ఇటువంటి సభల్లో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి మహిళని మహాలక్ష్మిలాగా గౌరవించుకుంటాము ఇందిరమ్మ ప్రభుత్వం రాగానే అని చెప్పాం. చెప్పిన మాట ప్రకారం మన ప్రభుత్వం రాగానే శాసనసభలో సభ్యులుగా మేము ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే కేవలం అరగంటలో అదే శాసనసభలో బయటికి పోతే ఆలస్యం అవుతుంది అన్నటువంటి ఆలోచనతో అదే శాసనసభ ప్రాంగణంలో మహిళలందరికీ మాటిచ్చిన ప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా ఏ మహిళ ఎక్కడ నుంచి ఏ మారుమూల ప్రాంతానికి ప్రయాణం చేసినా ఆ బస్సులో ఉచితంగా ప్రయాణం చేసేటువంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తామని వెంటనే ప్రారంభం చేసి 0 టికెట్తో రాష్ట్ర వ్యాప్తంగా మహిళలందరూ ప్రయాణం చేసేటట్టుగా చేస్తూ ఉన్నాం. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా మహిళలు ఆసుపత్రిలో ఉన్నటువంటి కుటుంబ సభ్యులు చూడటానికో, దేవాలయాలకు తీర్థయాత్రలకో, లేకపోతే బంధువులు చూడటానికో, లేకపోతే మార్కెట్కి పోవటానికో రకరకాలుగా ప్రయాణం చేస్తూ ఉంటే నెలకి 400 కోట్ల రూపాయలు మీ అందరి తరఫున ఆర్టీసీకి ఈ రాష్ట్ర ప్రభుత్వం డబ్బులు కడతా ఉంది. మహిళలందరి తరఫున మీ టికెట్లు ఖర్చుని. ఇది మహిళల మీద ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్నటువంటి గౌరవం, అభిమానం. ఈ అభిమానాన్ని నిలబెట్టుకోవటం కోసమే ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇంకొక అడుగు కూడా ముందుకు వేసింది. ఆనాడు ఇందిరమ్మ ప్రభుత్వంలో మనం మొదలుపెట్టినటువంటి మహిళా సంఘాలను నిలబెట్టాలనేటువంటి ఆలోచనతో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరినీ కూడా ఆర్థికంగా నిలదొక్కునేటట్టు చేయాలనేటువంటి ఆలోచనతో సంవత్సరానికి 20,000 కోట్ల రూపాయలు వడ్డీ లేని రుణాలని మహిళలందరికీ ఇచ్చి గ్రామీణ ప్రాంతాల్లో మహిళలని మహాలక్ష్మిలాగా చూడాలని, ప్రతి మహిళ కోటేశ్వరరావులాగా ఎదగాలని ఈ రాష్ట్ర ప్రభుత్వం తహతలాడుతుంది. దానికోసం ఏ స్థాయిలో పెట్టుబడి పెట్టడానికైనా ఈరోజు సిద్ధంగా ఉందని చెప్పడానికి నేను చాలా సంతోషిస్తూ ఉన్నాను. 5 సంవత్సరాల్లో సంవత్సరానికి 20,000 కోట్ల రూపాయల లెక్క 5 సంవత్సరాల్లో 1,00,000 కోట్ల రూపాయలని వడ్డీ లేని రుణాల్ని మహిళలకు ఇచ్చే కార్యక్రమాన్ని ఈ ఇందిరమ్మ ప్రభుత్వం తీసుకుంటుందని చెప్పి
మహిళలందరికీ మాటిస్తా ఉన్నాం. ఈరోజు పెద్ద ఎత్తున ఇచ్చినటువంటి రుణాలకు సంబంధించి వాళ్ళు వ్యాపారం చేసుకోవడానికి కావలసినటువంటి పరిస్థితులను కూడా కల్పించాలనేటువంటి ఆలోచనతోనే విద్యుత్ శాఖలో అందుబాటులో ఉన్నటువంటి పరిస్థితుల్ని ప్రణాళికాబద్ధంగా మహిళలకు అందించడం కోసం ఈరోజు సబ్ స్టేషన్ ఇక్కడ మొదలుపెట్టాం. ఒక దగ్గర విజయరామరావు గారికి చెప్పాం, రాష్ట్ర వ్యాప్తంగా రాబోయే రోజుల్లో సోలార్ పవర్ ప్లాంట్ని అనేకం పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా తీసుకొని రాబోతున్నాం. ఈ సోలార్ పవర్ ప్లాంట్ని 2 నుంచి 5 మెగావాట్ల వరకు పెద్ద ఎత్తున రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళా సంఘాలకి రాష్ట్ర ప్రభుత్వమే నేరుగా నిధులిప్పించి మీరు ఉత్పత్తి చేసేటువంటి కరెంటుని రాష్ట్ర ప్రభుత్వమే కొనుగోలు చేసి ఆ వచ్చిన ఆదాయాన్ని మీకు ఇచ్చి మిమ్మల్ని పారిశ్రామికవేత్తలుగా చేయాలని చెప్పి ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో యావత్ మంత్రి మండలి మొత్తం నిర్ణయం తీసుకుందని చెప్పి చాలా సంతోషంగా ఈ పెద్దపల్లి శాసనసభ నియోజకవర్గం నుంచి ఈరోజు నేను ప్రకటిస్తా ఉన్నాను. దాంట్లో భాగంగానే ఈరోజు మనం ప్రారంభం చేసినటువంటి సబ్ స్టేషన్ ఆ కాచాపూర్